రాష్ట్రంలో కలకలం రేపిన సింగోటం రాము హత్య కేసులో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. తల్లి కూతుళ్లు హనీ ట్రాప్ చేసి పక్కా స్కెచ్ వేసి మరీ సింగోటం రామును చంపినట్టుగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో తెలిసిందేంటంటే హిమాంబి గతంలో సింగోటం రాముతో అప్పుడప్పుడు కొన్ని లక్షల్లో మొత్తంగా 3 కోట్ల దాకా డబ్బులు తీసుకుంది. అయితే రాము ఆ డబ్బును చెల్లించాలని చెప్పటంతో హిమాంబి తన కూతుర్ని ఇన్వాల్వ్ చేసి సింగోటం రామును ఆమె మాయలో పడేలా చేసింది. అలా హిమాంబి తన సన్నిహితులు తాను నడిపే వ్యభిచార దందాల్లో కస్టమర్లు అయిన మణికంఠ, వినోద్ల సహాయంతో సింగోటం రామును చంపించారు. అయితే వీరి కుటుంబ నేర చరిత్రను కూపిలాగిన పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. హిమాంబి తన భర్త ఎప్పటినుంచో వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. అలా హిమాంబి భర్త పఠాన్ జాన్ సయీద్ మీద 2018లో కూకట్పల్లి పరిధిలోని పిఎస్లో వ్యభిచార కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత తమ ఇంటిని ఒక కానిస్టేబుల్కి అమ్మి ఆ ఇంటిని అతనికి ఇవ్వకుండా వాళ్లే ఉండటంతో కానిస్టేబుల్ ప్రశ్నిస్తే అప్పుడు కూడా హిమాంబి తన కూతుర్ని లైన్లోకి దింపి ఆ కానిస్టేబుల్ మీద ఫోక్సో చట్టం కింద కేసు పెట్టింది. అలా కుటుంబం మొత్తంగా నేరస్తులుగా ఉన్నారు.